ఈ ముగ్గురు గురించి ఒకసారి చెప్పాలి. ఇది పాలన శాత కాకుంటే రాజీనామా చేయి, రాష్ట్రం దివాలా తీస్తుందని దివానా మాటలు మాట్లాడకంటూ కేటీఆర్. రాష్ట్రాన్ని కేసీఆర్ను తిడితే నాలుక జీరేస్తాం, మేము ఆదాయం పెంచి రాష్ట్రాన్ని అప్పజెప్పినాం. బంగారు తెలంగాణ సీఎం రేవంత్ 15 నెలల్లోనే అస్తవ్యస్తం చేసినట్టు ఫైర్. సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతగాక కాడి కింద పడేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆయనకు పాలన చేత కాకుంటే రాజీనామా చేసి అధికారం నుంచి తప్పించుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ నాయకత్వ లోపం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి పెట్టిన అతిపెద్ద శాపం అంటూ కామెంట్ చేశారు. ఇక్కడ హామీలు అమలు చేయకుంటే ఎక్కడెక్కడ నిలదీస్తాం, ప్రజలతో కలిసి మంత్రులు ఎమ్మెల్యేలను అడ్డుకుంటామంటూ బండి సంజయ్. రాష్ట్ర ప్రభుత్వం పాలనపై చేతులెత్తేసింది. సీఎం రేవంత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ కీలకతమైంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలకు భయం పట్టుకున్నది. రాజీవ్ రహదారిని వంకర టింకరగా నిర్మించింది కాంగ్రెసేనని కామెంట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటే వదిలిపెట్టే ప్రసక్తి లేదని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ కామెంట్ చేశారు. ప్రజలతో కలిసి మంత్రులు ఎమ్మెల్యేలను అడ్డుకుని తీరుతామంటూ హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తాను ఏమి చేయాలని స్థితిలో ఉన్నానని, రాష్ట్రం దివాలా తీసిందంటూ మాట్లాడడం సిగ్గుచేటంటూ విమర్శిస్తున్నారు. ఇక ఉన్నట్టు చెప్పిండు. సీఎం మాటల్లో తప్పేముంది? 10 ఏళ్ల కేసీఆర్ చేసిన అప్పులను ప్రజల ముందు ఉంచారు శ్రీధర్ బాబు. ముఖ్యమంత్రి ఆవేదన ఉద్యోగులు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎంప్లాయీస్ అందరూ మా మిత్రులే. ఆలస్యమైన సమస్యలు పరిష్కరిస్తాం. అందాల పోటీలకు ఉద్యోగుల సమస్యలకు సంబంధం ఏంటి? మంత్రులు హెలికాప్టర్ వాడితే తప్పేంటి? బీఆర్ఎస్ హయాంలో అధికారులు కూడా హెలికాప్టర్లో తిరగలేదా? ప్రభుత్వాన్ని నడపాలా లేదా అనేది బీజేపీ నిర్ణయిస్తుందా? అసెంబ్లీని ఎందుకు రద్దు చేయాలి? పహల్గాం ఘటనకు బాధ్యత వహించి మోదీ రాజీనామా చేస్తారా అని ప్రశ్న మీడియా మిత్రులతో శ్రీధర్ బాబు చిట్చాట్లో చెప్పినట. ఇక్కడ ముగ్గురు వర్షన్ మనం చూసినాం. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. ఈ 3 వర్షాలు చూస్తే తెలంగాణ ప్రజలే అర్థం చేసుకోవాలి. ఈ 3 వర్షాల కారణం ఏంటంటే మొన్న ముఖ్యమంత్రి మాట్లాడలే. మొన్న ముఖ్యమంత్రి ఏమన్నాడు? నన్ను కోసి అమ్మిన రూపాయి రాదురా నాయన, అప్పుల పాలైంది తెలంగాణ మొత్తం. ఇవాళ ఉద్యోగుల కోరికలు తీర్చాలంటే, ఉద్యోగులు బకాయిలు చెల్లించాలంటే పప్పుల రేట్లు పెంచాలి, ఉప్పు రేట్లు పెంచాలి, పెట్రోల్ రేట్లు పెంచాలి. మరి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటివో పెన్షన్లో ఆపితే కానీ మీ అదనపు కోరికలు తీరమంటూ ఉద్యోగుల్ని ఉద్దేశించి ఆర్టీసీ కార్మికుల సమ్మెను ఆపే ప్రయత్నంలో భాగంగా ఉన్నట్టు మనసులో బాధను మొత్తం కూడా వెలగక్కిండు. తెలంగాణ పరిస్థితి ఏందనేది మొత్తం కుల్లం చెప్పిండు ముఖ్యమంత్రి. నాకు తెలిసి అయితే నా పర్సనల్ ఒపీనియన్ చెప్తా ఉన్నా, నాకు తెలిసి ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు తెలంగాణ ఉన్నటువంటి పరిస్థితులను, తెలంగాణ ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు నాకు తెలిసి చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చెప్పలేడా. నిజంగా రేవంత్ రెడ్డికి సెల్యూట్ చేయాలి. ఉన్నట్టుగా తెలంగాణ ప్రజల ముందు ఉంచి కుండ బద్దలు కొట్టి మనం ఇట్లున్నాం, కొన్ని సదురుకొని పోతే, కొన్ని కోరికల్ని మనం కొన్ని రోజుల పాటు చంపుకుంటే మరి భవిష్యత్తు బాగుంటుందని ప్రజలకు క్లియర్గా ఉన్నట్టు చెప్పేటువంటి నాయకుడు నేను ఇంతవరకు ఎవరిని చూలే. అందరూ మేడిపండు లెక్క పరిపాలన చేస్తుంటారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అట్లా చేసిండే. మేడి పండును చూడు మేలిమయ్యుండు, నువ్వు పొట్ట విప్పి చూడు పురుగులు ఉన్నట్టు నేను నిన్న ఉడిదే ముచ్చట చెప్పిన. మేడిపండు పైకి నిగనిగలాడుతుంటుంది కానీ లోపల మొత్తం పురుగులు ఉంటాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గట్లే చెప్పిండు తెలంగాణ ప్రజలకు. మన హైదరాబాదు ఒక స్విట్జర్లాండ్ ఇంకోటి లెక్క పోటీ పడుతున్నది, అద్భుతంగా తయారైంది, అంత అభివృద్ధి చెందినమని చెప్పిండు. మన తెలంగాణ బంగారు తుంక అయిందని చెప్పిండు. ఈ బంగారు తుంక, ఈ బంగారు తెలంగాణ, ఈ స్విట్జర్లాండ్, హైదరాబాదు, ఇక న్యూజిలాండ్, అమెరికా, దుబాయ్లా మించిపోయేటువంటి అభివృద్ధి అని చెప్తే ఆ అభివృద్ధి ఏందా అని చెప్పి అధికారం కోల్పోగానే దాన్ని చూస్తే మొత్తం పురుగులే, ఏం లేవు, మొత్తం అప్పులే ఉన్నాయి. మేడిపండు లాంటి పరిపాలన చూపించినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన బాగుందా? మరి మేడిపండులో ఉన్నటువంటి పురుగుల పరిపాలన నడుస్తున్నదిరా నాయన ఉన్నట్టు చెప్పి నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందో ప్రజలు అర్థం చేసుకోవాలి. అబద్ధాలకు అబద్ధాలు జోడిస్తూ పోవాలి. ఒక అబద్ధం ఆడినామనుకో ఇంకో అబద్ధం ఒక చైనింగ్ సిస్టమ్ లెక్క అబద్ధాలని అల్లుకుంటూ అబద్ధాలని మీదనే బతకాల్సి ఉంటుంది. కానీ ఆ అబద్ధం ఎప్పుడో ఒకప్పుడు బయటపడి ఆగమైపోయే పరిస్థితి ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ లెక్క నిజాన్ని నిర్భయంగా చెప్పి ప్రజల్లోకి ధైర్యంగా పోతే బాగుంటుందా?
ఆలోచన చేయాలి. ఇక్కడ కేటీఆర్ ఏమంటాడు, చేత కాకపోతే రాజీనామా చేయండి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడితే నాలుక చీరేస్తారట. మేము ఆదాయం పెంచి రాష్ట్రాన్ని అప్పచెప్తే బంగారు తెలంగాణను సీఎం రేవంత్ రెడ్డి 15 నెలల్లో అస్తవ్యస్తం చేసినట. 15 నెలల్లో అస్తవ్యస్తం చేసిరట. వీళ్ళు 15 నెలలేమో బంగారు తెలంగాణ చేసిరట. మీరంతా బంగారు తెలంగాణ చేస్తే 7 లక్షల కోట్ల రూపాయల అప్పు ఎందుకు అయింది? కాళేశ్వరం ఎందుకు కుప్పగూలింది? గొర్రెల స్కామ్ ఎందుకు జరిగింది? దళిత బంధువుల స్కామ్ ఎందుకు జరిగింది? విద్యుత్ కొనుగోలులో స్కామ్లు ఎందుకు జరిగినాయి? ఇన్ని విచారణలు ఎందుకు జరుగుతున్నాయి? తెలంగాణ ప్రజలు ఇంత ఇబ్బందులకు ఎందుకు గురవుతున్నారు? ఇంత నిరుద్యోగత ఎందుకు పెరిగింది తెలంగాణలో? మీరు ఇంత అభివృద్ధి చేస్తే, ఇంత బంగారు తెలంగాణ చేస్తే ఇంకా సామాన్యుడు ఎందుకు సొంతింట్లో ఉండలేకపోతున్నాడు? ఇంకా సామాన్యుడు ఎందుకు కడుపు నిండి అన్నం తినలేకపోతున్నాడు? ఇంకా సామాన్యుడు ఎందుకు విద్యకు దూరం అవుతున్నాడు, వైద్యానికి దూరం అవుతున్నాడు? మీరు నిజంగానే బంగారు తెలంగాణ చేస్తే, నిజంగానే మరి 10 ఏళ్ళు అభివృద్ధి చేస్తే సామాన్యులు ఎందుకు ఇంత అవస్థలు పడుతున్నారు? సో కేటీఆర్ సమాధానం చెప్పాలి. ఇక బండి సంజయ్ మాట్లాడుతాడు. బండి సంజయ్ మాట్లాడే మాటలకు అర్థం ఉండదు, పార్థం ఉండదు. ప్రజలతో కలిసి మంత్రులు ఎమ్మెల్యేలను అడ్డుకుంటారట. దేనికి అడ్డుకుంటారు? హామీలు అమలు చేయకుంటే ఎక్కడికక్కడ నిలదీస్తారట. మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల సంగతి ఏంది? ఏటా 2 కోట్ల ఉద్యోగాల సంగతి ఏంది? నల్లధనం వాపస్ ఏంది? మొత్తం అకౌంట్లలో బ్లాక్ మనీ నింపుతామన్నారు కదా, ఎటు బాయ్? ఆదాని అంబానీలను మొత్తం గుంజుకొస్తాం పొరక అంటారు కదా, ఎక్కడ బాయ్? ఇక శ్రీధర్ బాబు మాట్లాడుతున్నాడు. ఉన్నట్టు చెప్పిండు. ఏం మాట్లాడో తప్పు, ఆ మాట సీఎం మాట్లాడో తప్పేముందని అంటున్నాడు. తప్పున్నది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊళ్ళో ఉండనియరట. తెలంగాణలో ఉంటుంది సామెత. ఊళ్ళో రామయ్య ఏమే అంటే ఏమే అని అనాలి, మరి భీమే ఏమే అంటే ఏమే అని అనాలి. రామయ్యను ఏమే అని ఎందుకని, భీమయ్యను ఏమే ఎందుకనని అడగొద్దు. ఉన్నది ఉన్నట్టు కనుక ఊళ్ళో మాట్లాడితే ఇక ఎలగొడతారట. ఊళ్ళకెళ్ళి ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నారు, వీళ్ళు ఊళ్ళకెళ్ళి ఎలగొట్టాలంటారు. అట్లా ముఖ్యమంత్రి ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే వీళ్ళందరికీ నచ్చుతలేదు. పేక మేడలు కడితే బాగుంటుందేమో, అసత్యాలు అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తే బాగుంటుందేమో. మన దగ్గర బంగారు గడి ఉన్నది, బంగారు గడిలో మస్తు పైసలు ఉన్నాయి, మనం అభివృద్ధి దిశగా దూసుకుపోతున్నాం, కోట్ల రూపాయలున్నాయి మన దగ్గర అని చెప్పి ఏతుల మాటలు చెప్తే మంచిగా ఉంటుందేమో. ఇట్లా ఉన్నది ఉన్నట్టు చెప్తే నచ్చదు. సో ప్రభుత్వాలైనా ప్రజలైనా నీతి నిజాయితీగా పనిచేయాలి, ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. అంతేగాని అబద్ధాలు ఆడి అబద్ధానికి అబద్ధకం అతుకులు సంసారం చేసుకుంటూ పోతే ఆగమయ్యేది మనమే. సో ఇక్కడ మొత్తం నిన్న కూడా ఇదే మొత్తం ముఖ్యమంత్రి మీద కౌంటర్ల వారే నడిచింది. కాంగ్రెస్ కౌంటర్లు, బీఆర్ఎస్ కౌంటర్లు, బీజేపీ కౌంటర్లు, మొత్తం ఇదే నిన్న కౌంటర్ల వారే ఉన్నది. ఈ దిశలో చూస్తే ఇక్కడ కూడా ఈటెల రాజేందర్ కౌంటరే, నిన్న పొంగులేటి కౌంటరే.